రాఘవపురం అండి మాది. నందిగామ మండలం, కృష్ణా జిల్లా. అంటే ఎన్టీఆర్ జిల్లా చేశారు కాబట్టి ఇప్పుడు రాజకీయాలుగా జగన్మోహన్ రెడ్డి చేసిన కొన్ని సచివాలయాలు అలాంటివి కొన్ని పర్లేదు. ఈ తక్కినవన్నీ కొన్ని ఈ డబ్బులు ఇవ్వటం అనేది ఆటో వాళ్ళకని, మిషన్ వాళ్ళకని, మరి ఇట్లా అమ్మ వాళ్ళని ఇవన్నీ వేసి మరి 15 ఏళ్ళే చెప్పాడు. చెప్పి 13,000 అసలు వెయ్యిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి 18,000 రూపాయలు ఇస్తున్నారని 18,000 ఇస్తున్నారు కదా, 18,500 ఇస్తున్నారు. అవి ఇచ్చే డబ్బులు కూడా సక్రంగా వీళ్ళకే ఈ సంవత్సరం ఇస్తారని బట్టన్ నొక్కాడన్నాడు. ఇంతవరకు డబ్బులు జనం ఆలోచన అలా ఇవ్వాల. దాని కొరకు జనం కొద్దిగా ఆలోచనలో పడ్డారు. నిన్న మేనిఫెస్టో అనేది తెలియడు. అప్పుడు ఇంజనీర్ ఏదో 35,000 ఇస్తా అని అలా చెప్పుకొచ్చాడు. అవి మరి అవతల పార్టీ వాళ్ళు 4,000 ఇస్తానంటే నేను 35,000 అంటే ఇష్టపడరు కదా. అది కొంచెం మేనిఫెస్టో బాగా దెబ్బేసింది. అయితే మరి నెక్స్ట్ సీఎంకి వస్తాడు రాడు అనేది చెప్పలేమండి. మరి రేపు చంద్రబాబు నాయుడు గారికి మరి కూటమి అంటున్నారు కాబట్టి ఇక్కడ ప్రజారాజ్యం వాళ్ళు ఉండేది మన జనసేన ఉంది కదండి. ఈ జనసేన వాళ్ళు కూడా కొంచెం ఇక్కడ మా ఊళ్ళో పోయినసారి ఇక్కడ వైఎస్ఆర్కి 250 ఓట్లు మెజార్టీ వచ్చింది. అది ఎలా వచ్చినట్టు జనసేన ఓట్లు చీరి వేసుకున్నారు గ్లాస్ గుర్తుకి. అది దగ్గర 120 ఓట్లు వేసారు. ఆ 120 ఓట్లు రేపు ఇక్కడ తెలుగుదేశం పడతాయి. నెక్స్ట్ మరి తెలుగుదేశంలో ఇప్పుడు వైఎస్ఐపీలో నుంచి తెలుగుదేశం చాలామంది చేరారు. అలాగే ఇక్కడ కూడా దగ్గర 100 ఓట్లు 200 పోయి 100 ఓట్ల దగ్గర వస్తుందని మా ఆలోచన. మరి రేపు సీఎం కావటానికి చంద్రబాబు నాయుడు గారే ఆలోచనలు ఉన్నారని జనం ఒక ట్రాక్. అది నిజమైన మాట. ఇది అవతలపోతే పార్టీ ఏదైనా ఇంకో రకం చెబుతారు. తెలుగుదేశమే వస్తుంది అనేది ఒక ఆలోచన కలిగి చెప్పే మాట అన్నమాట. అది